ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి, అలాగే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చి నడిపిస్తున్నారు పరిపాలన అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. తాజాగా చంద్రబాబు నిర్ణయాల పట్ల, చంద్రబాబు అడుగుల పట్ల, చంద్రబాబు డైరెక్షన్ పట్ల కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్, మోదీ సర్కార్ సీరియస్ అవుతుందా? తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న పనులపైన బీజేపీకి సంబంధించి ఢిల్లీ వేదికగా ఢిల్లీ కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి పైన వ్యతిరేకత పెరుగుతుందా? కూటమి చేస్తున్న కొన్ని పనుల వల్ల ఢిల్లీలో ఉన్న పెద్దల నుంచి కూడా వార్నింగ్స్ వస్తున్నాయి, వినబడుతున్నాయి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చగా నడుస్తున్న అంశం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి చాలా సీరియస్ మూడ్లోకే వెళ్ళారు అనే సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం అసంతృప్తిగా ఉందని చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఏంటి కారణం ఏంటి అని చూస్తే కనుక, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేపట్టిన ప్రైవేటీకరణ వ్యతిరేకత పోరాటం. మెడికల్ కాలేజీలు, ఏ రాష్ట్రంలోనైనా మెడికల్ కాలేజీలు అనేది ఉంటాయి. మెడికల్ కాలేజీలు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత. కానీ వాటిని పీపీపీ మోడల్లో ప్రైవేట్ చేతిలో పెట్టడం అంటే పూర్తిగా మోసాలను చేస్తున్నట్టే క్లియర్గా అంగీకరించినట్టు అవుతుంది. మెడికల్ కాలేజీలు 17లో ఏకంగా 5 జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో పూర్తి చేసి కేంద్రం సీట్లు కూడా కేటాయించి రంగంలోకి దించేశారు. దాని కాలేజీలు నడుస్తున్నాయి ప్రస్తుతం. ఇంకో 2 కూడా సగం పనులు ఉండగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారట. అయితే మిగిలిన మెడికల్ కాలేజీలు, ఇంకో 10 మెడికల్ కాలేజీలు కనుక చంద్రబాబు తన 5 ఏళ్ళు 2024 నుంచి 29 మధ్య కాలంలో కనుక పూర్తి చేయగలిగితే అంతకు మించిన మైలేజ్ మరొకటి ఉంటుందా? అనవసరంగా గిచ్చి వేలు పెట్టుకోవడం కాదా అనేదే ఇప్పుడు ఢిల్లీలోని కేంద్ర పెద్దల నుంచి కూడా వస్తున్న వార్నింగ్ బెల్స్. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ చేతిలో మెడికల్ కాలేజీలను పెట్టి 33 ఏళ్ల పాటు లీజ్ అంటే దాదాపుగా 1,50,000 నుండి 2 లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము ఇదంతా. ఈ సొమ్ము పక్కన పెడితే పేద ప్రజలకు ఎంతగానో ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది. చదువుకునే వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. డాక్టర్లు వస్తారు. ఈ డాక్టర్లు సేవలు ప్రజలకు చేస్తారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఇక్కడ 1000 మంది, లక్షల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకు సంబంధించిన రోగాలకు సంబంధించి చికిత్సలకు బెడ్స్ అనేకం ఉంటాయి. కరోనా లాగా మళ్ళీ ఏ వ్యాధి రాబోయే కాలంలో ఎలాంటి దరిద్రపు వ్యాధి ఏదైనా వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వచ్చినా ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుంది తప్ప హైదరాబాద్కి పరిగెత్తాలా, బెంగళూరుకి పరిగెత్తాలా, చెన్నైకి పరిగెత్తాలా అని పక్క వైపు చూసేవి తగ్గుతుంది. మన వద్ద బలంగా మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటళ్ళు నిర్మాణాలు జరిగితే, మన వద్దే అనుకూలంగా ఉంటే పక్క వాళ్ళు వచ్చి మన దగ్గర చికిత్స తీసుకునే అంత గొప్పగా మన వ్యవస్థలు రన్ చేయగలగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అంటున్నది. ఇక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు నాయుడు గారు చాలా మొండి వైఖరితో ముందుకెళ్తున్నారు. చాలా తటస్థంగా నేను అనుకున్నది చేస్తాననేటట్టే పోతున్నారు తప్ప మరొకటి లేదు. దీన్నే ఆయుధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా కూడా బలంగా పట్టుకున్నారనేది క్లియర్గా కనబడుతుంది. మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు సంబంధించి వ్యతిరేకత ఏకంగా 1,000,000 మంది సంతకాల సేకరణ దాకా పోయిన సంగతి మనం చూసాం. 1,000,000 మంది జనాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ తుంగలోకి దక్కి సంతకాలు చేశారు, లేఖలు రాసి. ఆ లేఖలు, ఆ కాపీలను 1,000,000 మంది సంతకాలు చేసిన డేటాను మొత్తం కూడా గవర్నర్ చేతిలో పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నర్కు తాజా పరిణామాలపై చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇదంతా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయ అంశం మాట్లాడు చర్చలు జరుగుతున్నాయి. ఇదే ఢిల్లీ పెద్దలు దీనిపై రియాక్ట్ అవుతున్నారట. చంద్రబాబు తీసుకుంటున్న ఈ రాజకీయ స్టాండులు మరియు బీజేపీకి అనుకూలంగా లేని వ్యూహాలు ఢిల్లీ పెద్దలకు నచ్చడం లేదనే ప్రచారం ఇప్పుడు గట్టిగా వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం మధ్య సమీకరణలు. ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ నిర్ణయాలకు సమర్థిస్తున్నారు, మోదీ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు. మోదీ నిర్ణయాల్లో కాదు, మోదీకి సంబంధించిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, పవర్ సెక్టార్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పాలసీలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రైవేటీకరణ విధానాలు అన్నిటికి కూడా కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఇదంతా ముందుకు సాగింది. మరి అలాంటి కేంద్రం ఉన్న ఈ కూటమియే ఇలాంటివి చేస్తున్నప్పుడు కేంద్రం నుంచి స్పందించకపోతే మైలేజ్ దెబ్బతింటుంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మాట్లాడడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఎన్డీఏ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా టెండర్లను పిలుస్తాను, ప్రక్రియ ముంగదికి తీసుకెళ్తాను, ప్రైవేట్ చేతిలోనే పెడతాను అనేటట్టుగా తాను ముందుకెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్దగా దీని మీద యుద్ధం చేస్తున్నప్పటికీ, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై అంశాలపై తాను గలమెత్తి గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ దీన్ని తిప్పికొట్టే కార్యక్రమం కానీ,
కాదు జగన్ చెప్పింది తప్పు ఇది నిజం అని ఏదైనా ఇంకో తన వర్షన్ ఏదైనా ఉంది అని ఏదైనా చూద్దాం అనుకుంటే కూడా ఏ వర్షన్ కూడా చెప్పే ధైర్యం చెప్పే సాహసం ఆపోజిట్లో ఉన్న ఏ పార్టీలు చేయడం లేదు. అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన పార్టీ జనసేన కావచ్చు, ఎన్డీఏ బీజేపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు. మరి ఎందుకు చేయడం లేదు? వాస్తవంగా పీపీపీ మోడలే చాలా అద్భుతం, చాలా గొప్పది. అయితే మీరు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు, డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న వాటికి వెయిట్ ఉంది కాబట్టేనా మీరు సైలెంట్ ఉంటున్నారు అన్న అనుమానం సామాన్యుడికి వచ్చేలా మీరు ప్రవర్తిస్తున్న తీరు కనబడుతుంది కదా. ఇది వెరసి రాబోయే రోజుల్లో ఇది మీకే చేదు కదా, మీకే గుదిబంద అయి కూర్చుంటుంది కదా. 1 కోటి మంది సంతకాలు అంటే మామూలు విషయం కాదు కదా. 1 కోటి మంది వాళ్ళ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇచ్చి సంతకాలు చేశారు, పేర్లు రాసి ఆయా లేఖలు. అంటే దాని అర్థం ఏమిటి? ఎంతో ట్రాన్స్పరెన్సీగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అంతే, ఏం చేసినా ట్రాన్స్పరెన్సీగా చేస్తారు, కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు చేస్తారు, న్యాయంగానే తను పోరాటాలు చేస్తారు, న్యాయంగానే తను ఏ బిహేవ్ చేసినా చేసే కార్యక్రమం చేస్తుంటారు. ఇది ఇప్పుడు బీజేపీకి చాలా సీరియస్ అంశంగా మారింది. ఢిల్లీలోని పెద్దలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం, ప్రెషర్ ఇప్పుడు చంద్రబాబు టీడీపీ పైన ఉన్నట్టు సమాచారం. మరి దీన్ని చంద్రబాబు సమర్థవంతంగా వెనక్కి తీసుకొని తాను తీసుకున్న నిర్ణయం తప్పని తాను ఒప్పుకోగలిగితే చాలా గొప్ప విషయం అవుతుంది. కానీ అలా చేయనప్పుడు, అలా చూపించాల్సిన అవసరం లేదు అనుకుని మొండిగా పోతే మాత్రం ఇబ్బంది పాలు కాక తప్పని పరిస్థితి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట.